నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఎంత పోరాడినాడో తెలిసే ఉంటుంది. ఆయన తెలంగాణ వచ్చింది అంటే అది కేసీఆర్ వల్లనే అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తెలంగాణ కోసం ఎంతో పోరాడి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటూ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు అన్నీ అందాలని, ప్రజలు బాగుండాలని, తెలంగాణలో అభివృద్ధి చెందాలని అనేది కూడా కేసీఆర్ గారి యొక్క కళ. అందుకనే 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని ఆదరించారు, సీఎంగా పరిపాలనకు సహకరించారు. కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత కొన్ని సంస్కరణలు చేశారు. తెలంగాణను పేరు వచ్చే విధంగా తెలంగాణకు కొన్ని కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు కూడా కట్టాడు కేసీఆర్ గారు. అయితే 2023 ఎలక్షన్లో కేసీఆర్ గారు ఓడిపోవడం, తర్వాత కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే వెళ్ళిపోవడం మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కేసీఆర్ గారు బయట రాక. ఎప్పుడూ ఫామ్ హౌస్లోనే ఉంటూ ప్రజలతో, రాజకీయ నాయకులు పోతే కలుస్తూ ఫామ్ హౌస్లో కలుస్తూ వచ్చాడే కానీ ఏ పొద్దు కూడా పబ్లిక్ మీటింగ్కి వచ్చి ప్రజల కోసం శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఏ పొద్దు కూడా కనిపించట్లేదు మన కేసీఆర్ గారు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఫామ్ హౌస్ వీడి ప్రజల్లోకి వస్తున్నాడు కేసీఆర్ గారు. ఎందుకంటే బీఆర్ఎస్ సమావేశానికి కేసీఆర్ గారు హాజరవుతున్నారు. చాలా కాలం తర్వాత రానున్నాడు మన గులాబీ బాస్ కేసీఆర్ గారు. శనివారం రాత్రి నందినగర్ నివాసానికి వచ్చాడు మన కేసీఆర్ గారు. ఎందుకంటే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు అందరితో సమావేశం కానుంటున్నాడు మన కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు మనం పరిస్థితి చూసుకుంటే 2 సంవత్సరాలు ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. అతనికి హెల్త్ పరంగా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు రాలేదు. అయితే 2 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి వచ్చేస్తున్నాడు మన కేసీఆర్ గారు. ఫామ్ హౌస్ వీడి పబ్లిక్లోకి వచ్చేస్తున్నాడు. ఎందుకంటే పాల్మూరు రంగారెడ్డి, పోలవరం, నల్లమల్ల సాగర్పై చర్చ, ప్రాజెక్టులపై పోరు కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఎందుకంటే ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి హాజరయ్యేందుకు శనివారం రాత్రి ఫామ్ హౌస్ వీడి నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఎందుకు ఇన్ని రోజులు ఉన్నారంటే 2023 ఎలక్షన్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం కూడా తెలిసింది. అదే సందర్భంలో కాలు జారిపడి ప్రమాదం జరగడం, చికిత్స అనంతరం కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు అడపాదడపా ఆయన్ను ఫామ్ హౌస్లోనే కలిసేవారు. వారిని ఉద్దేశించి కేసీఆర్ పొడిగానే మాట్లాడేవారు. అలా వార్తల్లో కనిపించిన వ్యక్తిగా మారిపోయారు కేసీఆర్ గారు. తిరిగి ఈ ఏడాది జులైలో అనారోగ్యం పాలు కావడంతో పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితి అయ్యారు మన కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ కోసం గట్టిగా పోరాడిన వ్యక్తి. తెలంగాణ అంటే కేసీఆర్ అనే దానికి నిర్వచనం కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమైనాడు మన కేసీఆర్ గారు. అయితే ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉండక ఫామ్ హౌస్కే పరిమితం కావడం కేసీఆర్ గారికి ప్రజల్లో కొంచెం పలసనగా ఏర్పడింది. ఎందుకంటే అతనికి కాలు జారిపోవడం, ఆరోగ్యం సహకరించకపోవడం కూడా కేసీఆర్ గారికి దానివల్లనే ప్రజల్లోకి రావడం లేదనేది కూడా తెలిసింది. పబ్లిక్ మీటింగులకు, పార్టీ నేతల కార్యకర్తలకు మన కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే కలిసేవాడు. అట్లా కలుసుకుంటూ ఎప్పుడు కూడా ప్రజల్లోకి వచ్చి చేసేవాడు కాదు. అయితే ఆదివారం నాడు 21వ తారీఖు ఈరోజు 2 గంటలకి
పబ్లిక్ మన 2 గంటలకు సమావేశం జరుగుతుందండి. అది సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిల్లో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు సంయుక్త సమావేశంలో పాల్గొంటారనేది కూడా తెలిసింది. ఇది కానీ బీఆర్ఎస్ ఈ సమావేశంలో ప్రాజెక్టుల గురించి, ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం, నల్లమల్ల సాగర్తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులపైన చర్చిస్తున్నారు. ఎందుకంటే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలు కృష్ణా జలాలతో సర్దుకుపోవాలనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తప్పుబడుతుంది. తాము 90 టీఎంసీల కోసం పోరాడామని ఇప్పుడు 45 టీఎంసీతోనే ఎలా సర్దుకుంటామని ప్రశ్నిస్తుంది. దీని మీద కేసీఆర్ గారు కూడా బయటికి రావడం కూడా ప్రజలకు కూడా సంతోషకర విషయం. ఎందుకంటే అతను 2 సంవత్సరాల తర్వాత ప్రజా మీటింగ్లోకి రావడం, అందరితో కలవడం, అందరితో మాట్లాడడం కూడా అందరికి కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది అనేది చూద్దాం. ఎందుకంటే అతనికి హెల్త్ పరంగా కావచ్చు, ఇంకో పరంగా కావచ్చు, ఫామ్ హౌస్లోనే ఉండి ఇప్పుడు పబ్లిక్లోకి రావడం కూడా కేసీఆర్కి కూడా మంచి శుభనం. తెలంగాణ ప్రజలకు కూడా కేసీఆర్ను చూడాలా అనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక రాష్ట్ర ప్రజలకు కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ ఒక ఆనందంగా ఉంటుంది. ఇంకా కేసీఆర్ గారు ఎప్పుడు ప్రజల్లో ఉంటారు, తిరుగుతూ ఉంటారు అనేది కూడా మనకు తెలిసినట్టు ఉంది. దీని మీద మన కేటీఆర్ గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటా, సీఎం కాల్ ఒకటి కాంగ్రెస్లో, మరొకటి బీజేపీలో ఉంది. రేవంత్, రాహుల్ ఐరన్ లెగ్గులు, దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలి అని కేటీఆర్ గారు అంటున్నారు. మళ్ళీ బీఆర్ఎస్లో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో మీరెందుకు రాజీనామా చేయలేదనేది బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 2014, 2019లో కాంగ్రెస్ వాళ్ళను, టీడీపీ వాళ్ళను అందరినీ చేర్చుకున్నారు. అప్పుడు మీరెందుకు రాజీనామా చేయించి ఎలక్షన్లకు పోలేదనేది అది కూడా ప్రజలు అడుగుతారు కదా. కేటీఆర్ గారు ఏమో దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు అప్పుడు మీకు దమ్ము లేదా, అది కూడా ఆలోచించుకోవాలా. ఇంకా మన హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నారంటే రైజింగ్ సీఎం కాదు, ప్లేయింగ్ సీఎం, ఢిల్లీకి చక్కర్లు కొట్టడంలో నెంబర్ 1 అని హరీష్ రావు గారు మన రేవంత్ రెడ్డి గారిని అంటున్నారు. హరీష్ రావు గారు ప్రధానమంత్రి వస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారిని కలవలేకపోయారు కేసీఆర్ గారు, అది ఆలోచించుకోండి. ఒక ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే ఆ ప్రధానమంత్రిని కలవడానికి కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి చెందాలని కోసం ఢిల్లీకి తిరుగుతున్నారు, ప్రధానమంత్రిని కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, తెలంగాణకు నిధులు తెచ్చుకుంటూ తెలంగాణ ప్రజల కోసం ఆయన ఢిల్లీకి వెళ్తున్నాడే తప్ప ఇంకా ఏరే ఉద్దేశం కాదనేది కూడా ప్రజలు ఆలోచించుకుంటున్నారు హరీష్ రావు గారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇదేనండి, చాలా కాలం తర్వాత కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వీడి పబ్లిక్లోకి వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.